నమస్తే ఉల్లా, బాగున్నారా? ఈరోజైతే కొంచెం వాతావరణం చల్లగా ఉండి ఆడ ఈడ కొంచెం మొబ్బయింది. దాంతోపాటు అక్కడక్కడ కొన్ని సినుకులు కూడా రాలినాయంట. సరే, ఈ ముచ్చట్లన్నీ చెప్పే ముందు మన ముచ్చట స్టార్ట్ చేసేద్దాం. చట్పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. అభివృద్ధిలో ముందుందంట తెలంగాణ అంటన్నా, పెట్టుబడులు పెట్టడానికి రావచ్చంటన్నో. ముందైంది పెళ్ళి, ఆ తర్వాతే అసలు లొల్లి. కుటుంబంలో వచ్చింది పెంట, పోలీసులకు వచ్చింది తంట. ఫన్ రెడీ, ఫస్ట్ స్టేషన్ రెడీ. మన సీఎం సార్ అయినా కేసీఆర్ సార్ అయినా ముందు చెప్పే మాట ఏంటుల్లా, అభివృద్ధిలో మనమే ఫస్ట్ ఉన్నాం, నెంబర్ 1 మనమే. దేంట్లో చూసినా నెంబర్ 1 మనదే. దళిత రాష్ట్రం మనది, ఏడ ఎలాంటి కష్టాలు లేవు అంటారు. అయితే ఈరోజు కేటీఆర్ సార్ ఒక సభకు పోయిండు. ఆడ కూడా అభివృద్ధిలో మనదే ఫస్ట్ ఉంది, దాంతోపాటు పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా అందరు రావచ్చు అని చెప్పేసి చెప్పిండు. అయితే ఆ కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది ఒకసారి చూసి రండి పోండి. ఇక మన తెలంగాణలో వ్యాపారం పెట్టడానికి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తున్నట. దీని ద్వారా మనకు ఉద్యోగాలు పెరుగుతాయని మన కేటీఆర్ సార్ చెప్తుండు. దావోస్ వేడుకలు జరిగిన సభలాట తెలంగాణ ముందు సంఖ్యలో ఉంది. మన కేటీఆర్ సార్ చెప్పిన మాట ఇట్లయితే మన పోరగాళ్ళకు ఉద్యోగాలు వస్తే మంచిదే నుల్లాయిగా. కానీ మన తెలంగాణ పాడవకుండా ఉంటే చాలు. ఈ రోజుల్లో చూడట్లేదా ఉల్లా, మనము ప్రేమ పెళ్ళి అని చెప్పేసి అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడము, ఇంట్లో వాళ్ళకు నచ్చకపోవడము, ఈ కథ నడుస్తున్న కథే. అయితే ఈడ కూడా అదే కథ జరిగింది. కానీ ఈ రోజుల్లో ప్రేమ కథలు చూడట్లేదా ఉల్లా? ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకు హింస తప్ప ఇంకోటి లేదు. ఎట్లాగో అట్లా పోలీస్ స్టేషన్కో గాడో గీడో పోయి పెళ్లి చేసుకున్నామా అంటే వాళ్ళని సంపుడు, వాళ్ళని ఏదించుడు గిదే నడుస్తుంది. అయితే ఈ కథ కూడా గలాంటిదే. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ అనే ఊరికి చెందిన సంపత్ అనే అబ్బాయి లక్కవరం అమ్మాయి మనిషిను ప్రేమించిండంట 5 ఏళ్లగా. అయితే ఈ ప్రేమ కథ రోజు రోజుకు పెరగడంతో చర్చిలో పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు మంచిగానే ఉంటున్నారంటల్లా. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వాళ్ళని హింసిస్తున్నారని పోలీస్ స్టేషన్కి పోయిరంటుల్లో. అయితే పోలీసులు కొంచెం అండ నిలబడి మేమున్నామని చెప్పేసి చెప్పిరంట. అయితే మళ్ళీ గిదేందో కథో అర్థం కాదు కానీ పోయి సంపత్ని కిడ్నాప్ చేసిరంట తల్లిదండ్రులు. అయితే దీని మీద ఈ నెల 23న పోలీస్ స్టేషన్లో పోయి చెప్తే పోలీసులు పట్టించుకోలేదంటుల్లో. అయితే దాంతో మనిషి పోయి అత్తవారి ఇంటికాడ పోయి ధర్నా చేసిందంట. అయితే నా భర్త ఎటు పోయిండు, ఏం చేసిరని చెప్పేసి ఆడ పోయి ధర్నా చేసింది. అయితే ఎట్ట ఉన్నాడో ఏందో కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదే కదన్నా. ఈ రోజులో కులాలు గిలాలు చూస్తే ఏంటి, ఏడున్నాడో తీసుకొచ్చి మనిషిను సంపదని కలపండి అన్నో. నా పేరు మనుష, నా భర్త పేరు సంపత్, కోలేటి సంపత్. నా పేరు కుక్కల మనుష. మేము గత 5-6 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. మే 5th రోజు మేము పెళ్లి చేసుకున్నాం సూర్యాపేటలో. చేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా బతికినాం. మేము మంచిగా ఉంటుంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిగా వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ లేకుండా మేము బతుకుతుంటే ఎవరో వాళ్ళ శ్యామ్ అని వాళ్ళ అన్నయ్య, ప్రకాశం వాళ్ళ బాబాయ్, ఇంకా కృష్ణారెడ్డి మమ్మల్ని విడదీయాలని చూసి ఇప్పుడు అబ్బాయిని కష్టపెట్టి ఎక్కడికో పంపించేసారు, కిడ్నాప్ చేసారు. ఇప్పుడు అబ్బాయి నాకు కాకుండా పోయిండు. నాకు అబ్బాయిని ఖచ్చితంగా నన్ను అబ్బాయిని కలపాలని కోరుకుంటున్నా. నా జీవితం మొత్తం వాళ్ళే నాశనం చేసారు, వాళ్ళు ముగ్గురే విడదీసి. ఎప్పటికైనా అబ్బాయి నాకు ఆడికి వస్తానన్న నమ్మకంతో ఇక్కడే కూర్చున్నా. నేను అబ్బాయిని నన్ను కలుపుతానని అనుకుంటున్నా. నిన్న కూడా స్టేషన్ దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు అబ్బాయి. అప్పటి నుంచి ఎమ్మటే నేను పిటిషన్ ఇచ్చేసి నేను వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇటు వీళ్ళ సపోర్ట్ లేదు. అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. నేను అబ్బాయి కోసమే చూస్తున్నా. నాకు న్యాయం చేయండి, అబ్బాయిని నన్ను కలపండి, అబ్బాయి నా దగ్గరికి వచ్చేలాగా చూడండి.
స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు పిటిషన్ తీసుకున్నారు. సరే చేస్తామమ్మా అని అన్నారు. నిన్న వెళ్తే నిన్న కూడా లేరు, ఇందాక కూడా లేరని చెప్పారు సారు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి మళ్ళీ ఇక్కడే కూర్చున్నా 2 days నుంచి. ఈ ఊరు పెద్ద మనిషి మేము కలిసిన తర్వాత అప్పుడు మంచిగా మాట్లాడారు. తర్వాతకి అబ్బాయిని మాట్లాడిపించి అబ్బాయితో అన్ని మాటలు చెప్పించి విడదీసిరు మమ్మల్ని. అబ్బాయిని కూడా ఇబ్బంది పెట్టిరు చాలా, ఇలా చెప్పు అలా చెప్పు అనేసి. అబ్బాయి కూడా వద్దనేలాగా చేసిరు. అబ్బాయిని కూడా వద్దనేలా చేసి నన్ను అబ్బాయిని విడదీసి ఎక్కడో దాచేసిరు. ఇప్పుడు నేనే దాచేసిన అని చెప్తున్నారు వాళ్ళు. ఈ ముచ్చట అయితే ఇప్పుడు వరకు వచ్చిన ముచ్చట్లో వెరైటీ ముచ్చట ఇదే. నాన్నతో గొడవ పడుకొని జవాన్ చేసిన కథ అయితే హై డ్రామా రేంజ్ అనుకోవాలి. ఈడ కుటుంబంలో ఏ సమస్య వచ్చిందో తెలియదు కానీ పోలీసులకైతే ఒకటే తంటొచ్చిందుల్లా. రాత్రి గుంటూరు జిల్లాలో ఓ రేంజ్లో హై డ్రామా మొదలైందుల్లో. అయితే అమ్మా నాన్నతో ఏదో గొడవైందంట ఈ జవాన్ అన్నకు. అయితే ఇంట్లోంచి పో అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పగానే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చేసి ధర్నా బదులు పెట్టిండంట అన్న. వాయ్యా ఇదేం కథనో ఏమో అర్థం కాలేదు కానీ అర్ధరాత్రి గాడ కూర్చొని ధర్నా మొదలుపెట్టిండంట. అయితే ఈ అన్న గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పట్టణంలో ఉంటాడంట. అయితే ఇదేందో అర్థం కాలేదు కానీ గాడికి పోలీసులు వచ్చి జవాన్ అన్నని లాడిన తర్వాత పోయిండంట జవాన్ అన్న. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ సమస్య ఏందో అది ఇది మాట్లాడినంట. అయితే ఏమైనా ఇంటి సమస్య ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ ఇట్లా ధర్నా చేస్తే ఏమొస్తుందన్నా, నువ్వు కూడా జవాన్వి, నీకెంతో రెస్పెక్ట్ ఉంటుంది. గిట్లా అమ్మా నాన్నతో గొడవపడితే ఏమొస్తుందిలా, నువ్వు కూడా కొంచెం ఆలోచించన్నో. ప్రతి ఒక్క కుటుంబంలో నడిచే వ్యవహారమేను, గొడవలు జరగని ఇల్లంటూ ఉండదు. నేను సంవత్సరం నుంచి మా నాన్న చెబుతా ఉన్నాడు, నువ్వు మా ఇంట్లో ఉండకూడదు, మా ఇంట్లో మా కళ్ళ అన్నాడు. ఒకటే మాట అంటాడు, మా నాన్న ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు, నువ్వు ఎప్పుడైతే సెలవుకి వస్తావో అప్పుడే నీ పిల్లల్ని తీసుకొని రా. ఎప్పుడు నీ సెలవు అయిపోతే అప్పుడు నీ పిల్లల్ని మీ వాళ్ళ అమ్మ ఇంటి వాళ్ళు పెట్టు, లేదంటే అద్దె తీసుకొని వదిలిపెట్టేసి. నేను ఎట్లా వదిలిపెడతాను? నేను 10 లక్షలు ఖర్చు పెట్టేది నేను ఇల్లు కట్టాను. నేను కట్టిన ఇంట్లో నేను ఉండకూడదా? దానికి మా నాన్న చెప్పా, ఒక హాల్ ఉంది, పెద్ద బెడ్రూమ్ ఉంది, ఒక కిచెన్ ఉంది, అవి నువ్వు వాడుకో నాన్న. చిన్న బెడ్రూమ్ ఉంది, అది నాకు ఇచ్చేసి మా ఆవిడని పెట్టిన అక్కడ ఉంటా. పసిపిల్లలు పెట్టిన అమ్మ క్వార్టర్ ఎక్కడ పెట్టింది అదిలో. నా క్వార్టర్స్ లేని ప్లేస్ నేను ఉన్నా అస్సాంలో ఉన్న గౌహటి దగ్గర. అస్సాంలో ఉన్నాను గౌడ దగ్గర, అరుణాచల్ ప్రదేశ్ పక్కన. నా క్వార్టర్స్ అవైలబుల్ ఉంటే నేను పెట్టుకోవడానికి ఇదే ఇక్కడ పెట్టుకోవడానికి నాకు క్వార్టర్స్ అవైలబుల్గా లేదు. అందువల్ల ఇప్పుడు మా నాన్నతో మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడితే గొడవ చేసుకొని నేను ఉండడానికి వీలేదు, అది చేయడానికి వీలేదు, ఇది చేయడానికి నేను ఉండాల్సిందే నేను అన్నాను. నువ్వు ఎట్లా ఉండడానికి కూడా వస్తానని చెప్పేసి మా నాన్న అన్నాను నా దగ్గర. ఇది ఎట్లా కుదిరిద్ది? అందుకోసం చెప్పి నా దగ్గర పోలీస్ దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకున్నా. కానీ మా నాన్నకి ఇది నోట్ చేసుకోండి, మా నాన్నకి పోలీసుల దగ్గరికి వెళ్తే మా నాన్న అనుమతి సపోర్ట్ చాలా ఉంది. అంటే పోలీసులు రారు, మా నాన్న అనుమతి సపోర్ట్ పోలీసులతో మాట్లాడడానికి చాలా బలంగా ఉంది మా నాన్నకి. అందువల్ల నాకెవరు లేరు, నేను ఎక్కడో ఉండేవాడిని, 6 నెలల కోసం లీవ్కి వచ్చేవాడిని. నాకు ఎవరుంటారండి? నా చుట్టాలే నాకు పరిచయం లేదు, సరిగా ఇప్పుడు గుర్తులేవు. నాకు ఎవరైనా సపోర్ట్? అందువల్ల నేను వచ్చి కూర్చున్నాను, నాకు న్యాయం జరగాలి. అట్లాగని చెప్పి మా నాన్న వెళ్ళిపోమని చెప్పి అంటలా, అట్లాగని చెప్పి మా నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోమని అంటలా. నాకు మా ఆవిడ ఉండడానికి ఒక చిన్న రూమ్ ఒకటి ఉంది, అది ఫ్రీగా ఉంది. ఆ రూమ్ నాకు ఇచ్చేస్తే మా ఆవిడ అంటూ ఉండి నేను 10 రోజులు లీవ్ నుంచి వెళ్ళిపోతా. ఆ తర్వాత ఆ హాల్ ఉంది, పెద్ద హాల్ ఉంది, ఇల్లు ఉంది, బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, అవి 3 ఆయన వాడుకోమనండి. నాకు మాత్రం మా ఆవిడకు ఒక కిచెన్ మాత్రం ఇవ్వమనండి, ఒక్క బెడ్రూమ్. నా పేరు బండి శ్రీశైలం అండి. నాయకి నేను 7 ఇంజనీర్ రెజిమెంట్ ఎంఈజీ సెంటర్ 7 ఇంజనీర్ రెజిమెంట్ నాది. ఇప్పుడు అస్సాం గౌహటిలో నా సర్వీస్ చేస్తాను. మా నాన్నగారి పేరు బండి సురేష్. సినిమా అంటే గిట్ల అని చెప్పేసి చెప్పుకోవాలంటే ఫస్ట్ వచ్చే సినిమా F2. వామో, ఆ సినిమా అయితే నవ్వుల కథలాగే ఉండే, నవ్వి సచ్చినట్టయ్యే. అయితే ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనకందరికీ తెలుసు. అయితే దాన్ని బేస్గా చేసుకొని ఇంకో సినిమా వస్తున్నది కూడా తెలిసే, అదే F3. గది ఈరోజే రిలీజ్ అయింది. మరి గది ఎట్లుందో చూస్తురండి పోండి. గీ ముచ్చట మనకు తెలియంది ఏముందిలా. F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు F3 ఈ నెల 25న విడుదలకు సిద్ధంగా ఉందట. సినిమా విజయం కావాలి అని చెప్పేసి చిత్ర టీం అంతా కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నట. మరి చూడాలే, ఇది కూడా F3 లెక్క హిట్ అవుతుందా లేకపోతే ఫట్ అవుతుందా? గీ F3 టీంకి అయితే ఒకసారి గట్టిగా ఆల్ ద బెస్ట్ చెప్పేయండి. ఈ మధ్య మనం అడవులను కోస్తా పోతూ ఉంటే
పావులతో మొదలు పెడితే ప్రతి ఒక్క జీవి మన దగ్గరకు రావడం మొదలైంది. అయితే మొన్న చూసినాం కదుల్లా, బళ్ళో పాము వస్తే నీళ్లు పోసి అది ఇది అని చెప్పేసి ఎట్లా పెట్టినా ఆ పాము అయితే బోలే. అయితే ఇప్పుడు మరొక పాము నడి రోడ్డు మీదే వచ్చేసింది. గా పాము విశేషాలు ఏందో చూసిరండి. అగో అగో చూసిల్లా ఉల్లా, ఏంటి పెద్ద పాము అని నోరు ఎల్లబెడుతున్నారా ఏంటి? తిరుమల బాలాజీ నగర్లా కొండ చిలువ పాము హల్చల్ చేసిందట. 7 అడుగుల కొండ చిలువని చూసి జనం ఒకటే భయపడుతున్నారట. పాములు పట్టుకునేటోళ్ళు వచ్చి పట్టుకునేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారటుల్లా. చిన్నది అలా ఉంది ఈ దొంగన్నలతో అయితే ఒక యాస్ట్కి వస్తుంది ఉల్లా. ఎందుకంటే అటు ఇళ్ళను వదలట్లే, అటు బైక్లను వదలట్లే, ఇప్పుడు బైకుల్లో ఉన్న పెట్రోల్ను కూడా వదలట్లే. పెట్రోల్ రేటు బగ్గుమని మండుతుంది. మొన్న కొంచెం ఒక 10 రూపాయలు తగ్గించిర్రు. అయితే అది సరిపోలేదేమో పెద్దన్నలకు. అయితే ఇగో ఈడు గిట్ల చేసిర్రు. విచిత్రం కాకపోతే ఏందుల్లా ఈ పెట్రోల్ దొంగతనం ఏమో కానీ తిరుపతిలో శాంతినగర్ అనే తిరుపతి హై రోడ్ పైన అక్కడ ఒక పార్కింగ్ ఉందంటల్లా. అయితే ప్రతిరోజు పెట్రోల్ పోతా ఉందంట. ఏంది బైక్లో ఉన్న పెట్రోల్ ఎటు పోతాందా అని చెప్పేసి వచ్చిన పబ్లిక్లు షాక్ అవుతున్నారంట ఉల్లా. అయితే ప్రతిరోజు అక్కడ పార్కింగ్ చేసిన బైకుల్లో కొన్ని బైకుల్లో పెట్రోల్ లేకుండా పోతుందంట. అయితే ఈ కథ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందని చెప్పేసి తేల్చుకోవడానికి సీసీ కెమెరా చూస్తే దొంగనల కథ అంతా బయటపడిందంట. ఈ ఇద్దరు కలిసి అక్కడున్న పెట్రోల్ అంతా దొంగతనం చేస్తున్నారంటుల్లా. అయితే పెట్రోల్ రేటు బంగారం రేట్ లాగా పెరుక్కుంటా పోతూ ఉంటే ఇంకేం చేస్తారుల్లా, ఇట్లా దొంగతనాలు మోపవ్వక. ఇదైతే ఈ చిత్రంలోనే విచిత్రం, కానీ ఏం చేసుకుంటాముల్లా. మరి ఆకాశంలో ఉంది పెట్రోల్ రేటు. అయితే మొన్న కొంచెం 10 రూపాయలు తగ్గినా అది ఎటు సరిపోయినట్లేదు. దీంతో చివరికి దొంగతనానికి హద్దే లేకుండా పోతుంది. ఇవుల్లా ఈరోజు ముచ్చట్లు. రేపు ఇంకొన్ని ముచ్చట్లు తీసుకొచ్చి మీ ముందుకు ఖుషి చేసే ముచ్చట్లతో నేను రేపు వస్తా. అప్పటి వరకు సెలవు.